ఏ టీచర్ అయినా ఏదైనా నేర్పించడానికి నానా తంటాలు పడతారు. కొన్నిసార్లు తిడతారు, కొన్నిసార్లు అయితే కొడతారు కూడా. కానీ ఈవిడ మాత్రం పేపర్స్ ఇచ్చి, క్రేయాన్స్ ఇచ్చి బొమ్మలేయండి అంటుంది. ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైనా పెద్దగా చేంజెస్ అయ్యాయా? చాలా వరకు అవుతుంది కదా, టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే వరకు చాలా వరకు అవుతుంది. బట్ 2+2 అయితే 4 కదా. ఈ రోజుల్లో పిల్లల్లో జీవితంలో ప్రాక్టికల్గా అప్లై చేయగలిగే స్కిల్స్ స్కూల్లో ఎందుకు నేర్పించట్లేదు? ఇంట్లో కంటే ఎక్కువ వాళ్ళు స్కూల్స్లోనే ఉంటారు. అప్పుడు కరెక్ట్ చేయండి, తర్వాత కరెక్ట్ చేయలేము. సో టీచర్స్ హ్యావ్ అ వెరీ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ డూయింగ్ అ లిటిల్ మోర్ దెన్. మ్యామ్, మన సిస్టమ్ ఎప్పటికీ కూడా ఎగ్జామ్స్ మీద, మార్క్స్ మీద ఎందుకు ఫోకస్ చేస్తుంది? పేరెంట్స్ అడుగుతారు కదా, మా వాడికి ఎంత వచ్చింది, మీ వాడికి ఎంత వచ్చింది, అక్కడ కంపారిజన్స్. మళ్ళీ ఆ ప్రెషర్ అంతా వాళ్ళు స్కూల్ మీద పెడతారు, టీచర్స్ మీద పెడతారు. మ్యామ్, పిల్లల్లో ఎగ్జామ్స్ గురించి స్ట్రెస్, ప్రెషర్ తగ్గించడం ఎలా? అంటే పేరెంట్స్ ఇంట్లో నుంచి పంపించేటప్పుడు ఆ ఫియర్ ఇన్స్టిల్ చేస్తే మాత్రం. కొన్ని స్కూల్స్ అయితే 6-7 వరకు ఉంటాయి, మార్నింగ్ 8. మళ్ళీ ఆఫ్టర్ ద ట్యూషన్స్ కూడా ఉంటాయి. లాంగ్ బ్యాక్ నేను టైమ్స్ ఆఫ్ ఇండియా వర్క్షాప్ చేసినప్పుడు ఒక స్కూల్లో ఒక అబ్బాయి వచ్చి కాళ్ళలో పడిపోయినాడు. మేడం, మీరు వారానికి ఒక్కసారైనా వచ్చిపోండి అని. మేము 4 టిఫిన్ బాక్స్ తీస్తాము స్కూల్ కనీసి. సో వాళ్ళు కంప్లీట్ స్కూల్లో ఉన్నాయి. 8 to 8 ఉంటారంట. మ్యామ్, మీ ఇమాజినేషన్లో ఐడియల్ స్కూల్ అంటే ఎలా ఉండాలి? సో ఈ స్కూల్లో, ఈ ఇన్స్టిట్యూషన్లో చెప్పేది, ఈ ఇన్స్టిట్యూషన్ స్టైల్లో నేను నేర్చుకునేది నాకు సూట్ అవుతుంది, ఇంకోళ్ళకి సూట్ కాదు కదా. ఇప్పుడు ఐఐటి, నీట్, క్యాట్ ఇలాంటి ఎగ్జామ్స్ చూసుకుంటే లక్షల్లో రాస్తారు ఎగ్జామ్స్, కానీ కొంతమందికే వస్తాయి. ఒక ఎగ్జామ్ కెనాట్ డిసైడ్ యువర్ ఇంటెలిజెన్స్ కదా, ఆల్వేస్ దెర్ ఇస్ అన్ ఆప్షన్. ఇప్పుడు మా అక్క గోల్డ్ మెడలిస్టే, నన్ను దేనికి పనికి రాను అట్లా ఇట్లా అని అన్నారు. ఆయన ఐఎమ్ ఏబుల్ టు డూ సంథింగ్ కదా. సో ఎప్పుడు ఎవరు ఎట్లా మారుతారు ఎలా చేంజ్ అవుతారు.